హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈరోజు నేను మా ఇంట్లో వసంత పంచమి పూజ అయితే చేసుకున్నాను. సో ఎలా చేశాను, ఏమేమి పాటించాను అని చెప్పి నేను వీడియోలో మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన హిందూ పురాణాల ప్రకారం ఈ వసంత పంచమి అనేది సరస్వతిని పూజించే రోజు అని నిర్ధారించారనమాట. ఎందుకంటే సరస్వతీదేవి వసంత పంచమి రోజున జన్మించారు కాబట్టి ఇంకా అందుకని ఈరోజు మయూక చేత పూజ చేయించాలని చెప్పి మయూకని పడుకోబెట్టేసి నేను పూజకన్నీ శుభ్రం చేసుకొని రెడీ చేసుకున్నాను అనమాట. అయితే నా దగ్గర ఈ అమ్మవారిని మా మామయ్య గారు బాసర వెళ్ళినప్పుడు తెచ్చారనమాట. సో బాసరలో సరస్వతీదేవి చాలా ఫేమస్ కదా. సో అలాంటి సరస్వతీదేవిని బాసర నుంచి తెచ్చి మన ఇంట్లో ఉన్నప్పుడు పూజించకుండా ఉంటే ఎంత ఇది కదండి. సో అందుకని అన్నీ శుభ్రాలు చేసుకొని పూజ గట్ట ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారిని కూడా చక్కగా అలంకరించుకున్నాను. తర్వాత అమ్మవారికి నైవేద్యం కింద పరమాన్నం చేశాను అనమాట. నేను ఇది మొదటిసారి పరమాన్నం చేయడం, ఎప్పుడు చేయలేదు. చాలా బాగా కుదిరింది. అమ్మ పేరు చెప్పుకొని చేస్తే అన్నీ చక్కగా కుదురుతాయండి. ఇంకా తర్వాత సరస్వతీదేవిని జనరల్గా వైట్ కలర్తో మనం పూజిస్తాం కదా. సో అందుకని చెప్పి వైట్ కలర్ ఫ్లవర్సే తెప్పించుకున్నాను అనమాట మా హస్బెండ్ చేత. ఆ వైట్ కలర్ ఫ్లవర్స్తోనే చక్కగా నాకు తోచినంత విధంగా అంతా అలంకరించుకున్నాను అనమాట. అలా బ్యాక్గ్రౌండ్లో మంచి మంచి దేవుడి పాటలు, లలిత విష్ణు సహస్రనామాలు ఇలా అవన్నీ పెట్టుకుంటూ వినుకుంటూ ఆ దేవుణ్ణి నామస్మరణ చేస్తూ ఈరోజైతే చాలా మనశ్శాంతిగా పూజ చేసుకున్నానండి. ఏంటో అంతా చెయ్యాలి అన్న కోరిక కలిగింది. సో అందుకే మంచిగా చేసుకున్నాను పూజ అయితే ఈరోజు. టైం కుదరక లేకపోతే ఇంకొకటి వర్క్ ఎక్కువైపోయి అలాగ మనం పూజ చేసుకోం, కానీ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. కానీ టైం కుదరక ఇంక చేసుకోవడానికి అవ్వదు అంతే. అసలు ఈరోజు మయూక చేత అమ్మవారికి అభిషేకం చేయించాలని చెప్పి నేను పూజ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేశాను అనమాట. అయితే మయూక చేత వేయిస్తున్నాను, కానీ మయూక సరిగ్గా పట్టుకోవట్లేదు, పడేస్తుంది కింద. సో అందుకని మయూక పేరు చెప్పి నేనే వేస్తున్నాను. సో అలా ఫస్ట్ పసుపు, కుంకం అండ్ పాలు అనమాట. నా దగ్గర అవే ఉన్నాయి. ఇంకా ఫ్రెష్గా తేనె, పెరుగు అవేం లేవు. సో అందుకని నేను నా దగ్గర ఉన్నవి వాటితోనే వేసేసాను అనమాట. ఇంకా తర్వాత పసుపుతో కొంచెం అభిషేకం చేసిన తర్వాత అప్పుడు కుంకుమతో అభిషేకం చేస్తున్నాను అనమాట. ఇంకా మయూక నా చేయి పట్టుకోమని ఇంకా మయూక దేవుణ్ణి అలా తలుచుకుంటూ అమ్మవారికి అభిషేకం చేసేస్తున్నాను అనమాట. తర్వాత వాటర్తో క్లీన్ చేసేసాను. ఇంకా తర్వాత పాలు వేసామన్నమాట. ఇంకా పాలు వేస్తున్నప్పుడు కూడా మయూకని పట్టించాను అనమాట. ఏదో ఒకలాగా పట్టించుకొని ఇంకా అలా పాలు వేసి అభిషేకం చేసామన్నమాట. చాలా సంతోషంగా అనిపించింది. మయూక కూడా తను ఎప్పుడైనా టీవీలో కానీ ఫోన్లో కానీ ఎప్పుడైనా దేవుడు ఇమేజ్ అలా కనిపించిందంటే వెంటనే దండం పెట్టుకుంటుందన్నమాట. అవన్నీ మనం నేర్పుతున్నప్పుడు మనతో పాటు అవి నేర్చుకుంటారండి. అంతే, పిల్లలు మనం ఏం చేస్తే అది ఇమిటేట్ చేస్తారు. నేనేం చెప్పనవసరం లేదు, మయూకను దండం పెట్టుకో అని చెప్పనవసరం లేదు. తను ఆటోమేటిక్గా అమ్మవారిని కానీ స్వామివారిని కానీ చూడగానే తను రెండు చేతులు జోడించి దండం పెట్టుకుంటుందన్నమాట. ఎప్పుడైనా రామ్ 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 అనేసరికి వెంటనే తను భజన చేయడం స్టార్ట్ చేస్తుంది. అవన్నీ పిల్లలకి మనము చిన్న వయసు నుంచి నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి కూడా అవన్నీ అలవాటు అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు నాకు అవన్నీ ఏం తెలియవండి. ఇప్పుడిప్పుడు మయూక నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒకటి నేర్చుకోవడం నేను స్టార్ట్ చేశాను అనమాట. అంటే లైక్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి మనమే తల్లిగా, అది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నేను ఒకటి తనకు నేర్పించడం స్టార్ట్ చేస్తాను అనమాట ఇప్పుడిప్పుడు. సో ఇంకా అలా పూజ అయితే చేసుకున్నానండి ఎంతో మనశ్శాంతిగా. అండ్ మాకు ఇక్కడ ఆవు పిడకలు అమ్ముతారనమాట. సో అవి తెచ్చుకొని ఇంట్లో ధూపం అలా వేస్తే కొంచెం మనకి ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా. సో అలాగా ఫస్ట్ దేవుడికి వేసేసిన తర్వాత రూమ్స్ అన్నిటికి కూడా కార్నర్స్లో వేస్తామన్నమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతి ఇచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ నేను కొబ్బరికాయ కొడుతుంటే మయూక నా పక్కనే ఉండి అస్సలు కొట్టనివ్వట్లేదు. ఎక్కడ తనకు తగిలేస్తుందో అని చెప్పి నాకు ఎంత భయం వేసిందో. తర్వాత తనని పక్కన పెట్టేసి ఎలాగోకలా నేను కొబ్బరికాయ కొట్టేశాను. ఇంకా తర్వాత హారతి ఇచ్చేసి నా పూజ అయితే ముగించేసుకున్నాను అనమాట. కానీ అలా కూర్చొని కొంచెం సేపు ధ్యానం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకైతే.
చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తర్వాత మయూకని తీసుకొచ్చి పూజ లైక్ అమ్మవారికి దండం పెట్టుకోమని చెప్తున్నాను అనమాట. తనైతే చెప్పనవసరం లేదండి, వెంటనే దండం పెట్టేసుకుంటుంది. నేను చెప్పినా చెప్పకపోయినా తన పని తను చేసుకుంటుంది అనమాట. సో అది ఆ విషయంలో నేనైతే చాలా అదృష్టవంతురాలిని. మయూక అలా చేయడం నాకు ఎంతో సంతోషంగా కూడా అనిపిస్తుంది. సో మయూక ఏమేమి చేసిందో అనేది మీరు ఇప్పుడు చూసేసేయండి. నేను ఇక్కడ చెప్పాను, తనతో సరస్వతి మంత్రం కూడా చెప్పించాను అనమాట. అంటే తనేం పాడనవసరం లేదు, కానీ నేను పాడిన దానికి రెస్పాండ్ అయితే చాలు, అదే తన మంత్రం చెప్పినట్టు నేను ఫీల్ అవుతాను. గోవిందా 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 సరస్వతి నమస్తుభ్యం. దండం పెట్టుకో స్వామికి, దండం పెట్టుకో. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. దండం పెట్టుకో. సరస్వతి మాతని మంచిగా. అంతేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.